Hello students, today we are going to discuss regarding the next topics in 5th unit. One is storage classes చెప్తున్నా. తర్వాత differences and similarities between C and C++. Next syntaxes to create a class, a method, an object. Okay, OOP programming ఇది important చాలా. So don't miss this class, right? And try to understand. First read the notes and try to listen the video, right? Then we'll see two programs also. Okay na? So three of them are important. మూడు క్వశ్చన్లు కూడా ఇలా చెప్పే చాలా ఇంపార్టెంట్. Okay, explain OOP concepts with example in C++, storage class in C++. Then similarities and differences between C and C++. C++ మధ్య తేడా ఏంటి, సిమిలారిటీ ఏముందనేది చూస్తాం. Okay, right. So first we'll start the storage classes, then we'll go with the other topics. Okay, చూడండి ఫస్ట్ storage class చెప్తున్నా. ఇది storage class in the sense means what? Okay, so చూడండి storage అంటే తెలుసు మనకు ఆల్రెడీ మెమరీ. Okay, so storage classes will be there in both C and C++. Cలో కూడా ఉంటాయి, Cలో 4 ఉంటాయి, C++లో 5. సో లాస్ట్ వన్ ఇక్కడ చెప్పే దాంట్లో C++లో మాత్రమే ఉంటుంది. Cలో we have 4 storage classes. సో storage classes in C అన్న storage class in C++ both are same. ఓకే, Cలో 4 ఉంటాయి, C++ we have 5 storage classes. అదే తేడా. Let's see what is storage class. A storage class, right, or storage classes are used to describe the features of a variable. Okay, enti, so like int x, when we are declaring, we could say, right, the compiler to allocate a with a integer type, so 2 bytes of memory will be allocated. So at the same time we have to specify the storage class also. Like starting lo say auto static ivanni untayani cheppanu. సో బై డిఫాల్ట్ ఆటో క్లాస్ విల్ బి అసైన్డ్ కదా. సరే, ఇక్కడ ఏం చెప్తుంది స్టోరేజ్ క్లాస్? స్టోరేజ్ ఏరియా, మెమరీ ఎక్కడ ఇవ్వాలి కూడా చెప్తుంది. స్కోప్ ఆఫ్ వేరియబుల్, సో స్కోప్ ఆఫ్ ఎలిమెంట్స్ వేర్ టు యూజ్ ద వేరియబుల్, ఎంతవరకు వాడుకోవచ్చు, విత్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ద ఫంక్షన్, ఇన్సైడ్ ద ఫంక్షన్. సో అట్లా లైఫ్ టైమ్, సో మెమరీలో ఎంతసేపు ఉంటుంది అనేది లైఫ్ టైం అంటారు. హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద మెమరీ, ద వేరియబుల్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ, సో ఈ 4 పాయింట్స్ ఏనా స్టోరేజ్ క్లాస్ అనేది చెప్తుంది. సో వేరియబుల్ డిక్లరేషన్లో వీ షుడ్ ప్రొవైడ్ స్టోరేజ్ క్లాస్ కంపల్సరీ. యాక్చువల్లీ మనం ఇగ్నోర్ చేస్తాం కదా సార్, ఇంట్ ఎక్స్ అని రాస్తున్నాం, ఇంట్ వై కామా జెడ్ కామా ఇంట్ ఫ్లోట్ F1 F2 రాస్తున్నాం కదా మరి. సో బై డిఫాల్ట్ విల్ టేక్ రైట్ ఆటో స్టోరేజ్ క్లాస్. సో ఎన్ని స్టోరేజ్ క్లాస్ ఉంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్? ఓకే, so first we'll say there are 5 types of storage classes: auto, register, extern, static and mutable. C లో first 4 ఉంటాయి, 1 2 3 4 are there in C language, 5 are there in C++. Fifth one only C++ లో ఉంటుంది. And see here each of the storage class ఎలా డిక్లేర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ద యూజర్ హ్యాస్ టు ప్రొవైడ్, యాక్చువల్లీ రైట్, యూజర్ ఇవ్వాలి. ఏంటి యూజర్ ఇచ్చేది? సో షుడ్ డిక్లేర్ లైక్ దిస్. నాట్ నార్మల్ వీఆర్ డూయింగ్ ఇంటెక్స్ కదా. సో ఆటో ఇంటెక్స్, వన్ ఆఫ్ ద స్టోరేజ్ క్లాస్ ఫాలోడ్ బై డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్. టు స్పెసిఫై స్టోరేజ్ క్లాస్ ఫర్ వేరియబుల్ ద ఫాలోయింగ్ సింటాక్స్, మనం ఇలా యూజ్ చేయాలి యాక్చువల్గా. బట్ వీఆర్ ఇగ్నోరింగ్ సార్, ఇంటెక్స్ రాస్తున్నాం డైరెక్ట్గా, లేదా రిజిస్టర్, ఎక్స్టర్న్, ఈ ఫైల్లో ఏదో ఒకటి ఇవ్వాలి ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్. సో వేరియబుల్ డిక్లరేషన్, డేటా టైప్, వేరియబుల్ నేమ్ కదా. సో స్టోరేజ్ క్లాస్ మస్ట్ బి స్పెసిఫైడ్. ఇఫ్ నో స్టోరేజ్ క్లాస్ ఈజ్ స్పెసిఫైడ్, సో బై డిఫాల్ట్ ఆటో స్టోరేజ్ క్లాస్ విల్ బి టేకెన్ బై ద కంపైలర్. కంపైలర్ ఏం తీసుకుంటుంది? బై డిఫాల్ట్ ఆటో క్లాస్ తీసుకుంటుంది. సరే, స్టోరేజ్ క్లాస్ చెప్తే 4 జరుగుతాయి ఇక్కడ. సో ఆటో, రిజిస్టర్, ఎక్స్టర్న్, ఒక్కో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇక్కడ ఈ టేబుల్ ఇంపార్టెంట్ మనకి. డిఫాల్ట్ వాల్యూ ఏం రాస్తుంది?
0 0 డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ స్టాటిక్. గార్బేజ్ అంటే పాత ప్రోగ్రామ్ వాల్యూ, ఓల్డ్ వాల్యూ ఇన్ అదర్ ప్రోగ్రామ్ లైక్ ఇంట్ ఫ్లోట్ వాల్యూ. మెమరీ ఉన్న వాల్యూ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. పాత ప్రోగ్రాంలో ఏ వాల్యూ ఉంటే అది. 0 అంటే 0 రాసిస్తుంది. లైక్ ఎక్స్టర్నల్ అయితే 0 డిఫాల్ట్ వాల్యూ, విజిబిలిటీ లైఫ్ టైం. సో ఇట్లా ప్రతిదానికి. సో వీ హ్యావ్ గివెన్ ద ప్రోగ్రామ్. ఓకేనా, ప్రోగ్రామ్ ఇచ్చాము, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మీ ప్రోగ్రామ్ అర్థమైతే రాయాలి, లేకపోతే జస్ట్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ రాసి చాలు, ఈ టేబుల్ రాయాలి. ఓకేనా. ఓకే, సో ఆటో క్లాస్ ఎందుకు వాడతారు? ఓకే, ఎగ్జాంపుల్ లైక్ నెక్స్ట్ క్లాస్ స్టాటిక్ అంటే ఎక్స్టర్నల్ అంటే ఒకదానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సరే, మీకు అర్థమైతేనే సెలెక్ట్ లేదు. ఓకేనా. సో మ్యూటబుల్ అనేది మాత్రం లాస్ట్ది ఏంటంటే ఒక వాల్యూని మళ్ళీ రీడిఫైన్ చేయొచ్చు. వన్ వేరియబుల్ కెన్ బి రీడిఫైన్డ్ రైట్ ఇన్ కాన్స్టెంట్ ఫంక్షన్స్. సో అది టాపిక్. ఓకేనా. నెక్స్ట్ చదవండి. మీకు ఒకరు చెప్తున్న ప్రోగ్రామ్ మీకు ప్రాబ్లం అయితే లీవ్ ద ప్రోగ్రామ్ అండ్ రైట్ ద థియరీ కాన్సెప్ట్. ఓకేనా. 1 second, I have problem with my headphone. Next is similarities and differences between C and C++. సో C extension is nothing but CPP అనుకున్నాం కదా మనం. సో డిస్కస్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ C is nothing but C++ అని చెప్పాను లాస్ట్ టైం కూడా క్లాస్లో. ఓకే, రైట్. సో హియర్ వీ షుడ్ డిస్కస్ వాట్ ఆర్ సిమిలారిటీస్. సిలో ఉండి సిపిపిలో ఏమున్నది సిమిలారిటీ, సేమ్ థింగ్, అండ్ వాట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ C అండ్ ఈజ్ దేర్ ఇన్ C++. ఓకే, చూడండి. ఫస్ట్ సిమిలారిటీ చూద్దాం. ఇది చాలా ఈజీ క్వశ్చన్. సిమిలారిటీ అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇస్ ఈజ్ దేర్ ఇన్ C++. మనం నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్, పాయింటర్స్, యూనియన్ స్ట్రక్చర్స్ వరకు. సరే, కొన్ని సిమిలారిటీస్. Both languages have similar syntax. Okay, all syntaxes, loops, condition statements, jumping statements, structure, union, function, pointer, everything is same. Code structure both languages same. Writing the programming structure almost same. Without class lekunda unna program anta same. Okay, next memory model. Okay, some notation stack, heap, file, scope and static variables are present in both languages. So వీటిని స్టాక్, హీప్ ఇలాంటి వాటి డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఆ టాపిక్ మనకి లేదు. డేటా స్ట్రక్చర్స్, అరే లాంటి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. స్టాక్ అంటే ఒక అరే లాంటిదే. హీప్ ఈజ్ లైక్ అరే బట్ విత్ డిఫరెంట్ ప్రిన్సిపల్ టు స్టోర్. So those languages or both of the languages will consist of the concepts of data structure. Okay, differences ఇచ్చారు, చాలా ఈజీగా ఉంది. డిఫరెన్స్ అంటే ఏముంది, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ OOP is not supported by C++. అట్లా ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ C ఒక సైడ్, C++ వన్ సైడ్. C contain 32 keywords, C++ 52 keywords. C is procedure programming, C++ is growth procedure and object oriented programming. ఓకే, సో లైక్ డిఫరెన్స్ ఇచ్చాము ఇక్కడ, జస్ట్ చదువుకోండి. లైక్ C++లో లేదా మొత్తం యూనిట్స్లో Cలో ఏముంది, C++లో ఏముంది అంటే 5th యూనిట్లో ఉంది, C++లో ఉంటుంది. 4th యూనిట్ వరకు ఉండి రెండింటిలో ఉంటుంది. ఓకేనా, మీ సొంత కూడా రాయొచ్చు. క్వశ్చన్ మీకు తెలిస్తే కనుక. సో ఐ మేడ్ లైక్ రైట్ స్మాల్ ఓకే హెడర్ ఫైల్స్ యూజ్డ్ బై ఇన్ C. హెడర్ ఫైల్స్ అగైన్ యూజ్డ్ ఇన్ C++. హెడర్ ఫైల్స్ అక్కడ వాడతాం, ఇక్కడ వాడతాం. రెఫరెన్స్ వేరియబుల్స్ ఓకే ఆర్ నాట్ సపోర్టెడ్ బై C. రెఫరెన్స్ వేరియబుల్స్ అనేవి Cలో ఉంటాయి. రెఫరెన్స్ వేరియబుల్ అనేవి C++లో ఉంటాయి. క్లాస్ వేరియబుల్లో రెఫరెన్స్ వేరియబుల్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో అది చూసుకోండి మీరు. అది పాయింట్స్ తగ్గించుకోండి. కాదు ఎక్కువ, నేను కూడా కనీసం 10 పాయింట్స్ రాయాలి. ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, చెప్పండి. సీను చెప్పు, మళ్ళీ చేస్తాను, నేను క్లాస్లో ఉన్నా.
సో ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ సింటాక్స్ డిక్లేరింగ్ ఆబ్జెక్ట్స్ క్లాస్ అండ్ మెథడ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న మంచిగా వినండి ఇది వింటేనే నెక్స్ట్ టాపిక్స్ అర్థమవుతాయి రైట్ క్లాస్ అంటే ఏంటి డిఫైన్ చేసాం లాస్ట్ టైం ఓన్లీ వీ హ్యావ్ డిఫైన్డ్ వాట్ ఈస్ క్లాస్ ఏ క్లాస్ సిమిలర్ టు స్ట్రక్చర్ వేరియబుల్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ రావాలి మళ్ళీ క్లాస్ ఈస్ సిమిలర్ టు స్ట్రక్చర్ సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్ట్రక్చర్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాం మనం విల్ ఎక్స్టెండ్ స్ట్రక్చర్స్ విత్ క్లాస్ ఓకే ఓన్లీ డిఫరెన్స్ స్ట్రక్చర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ డేటా మెంబర్స్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి ఇక్కడ ద క్లాస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ సో వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ విల్ బి దేర్ ఇన్సైడ్ ఎ క్లాస్ అండ్ దట్ ప్రాపర్టీ is called encapsulation క్లాస్ రాయడానికి ఎన్క్యాప్సులేషన్ అంటాం the variables are called data fields and the methods are called member functions okay na ni chupista kinda diagram lo right a class is a user defined data type malli ela vastadi data user defined data type int lantide idi kani user defined data type which has data members and member functions class lo eme untayi data members untayi ante variables vadukochu member functions ఓకే సో ఆ వేరియబుల్స్తో ఆపరేట్ అయ్యే ఫంక్షన్స్ ఉంటాయి ఓకేనా లాస్ట్ ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈస్ దేర్ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ రోల్ నెంబర్ కోర్స్ ఆర్ ద వేరియబుల్స్ ఓకే గెట్ డేటా పుట్ డేటా రీడ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ ఈస్ గెట్ డేటా మెథడ్ ఫంక్షన్లో రాయాలి ఎంటర్ నేమ్ ఎంటర్ ఫాదర్ పుట్ డేటా ప్రింట్ చేయాలంటే ఒక పుట్ డేటా అనే మెథడ్ వాడతారు ఇవన్నీ క్లాస్లోనే రాస్తారు ఇక్కడ క్లాస్ ప్రోగ్రామింగ్ చేస్తారు ఓకే ఎలా చేయాలి హౌ టు డిఫైన్ ఏ క్లాస్ సో దిర్ ఇస్ అ సింటాక్స్ టు క్రియేట్ ఏ క్లాస్ ఓకేనా వెరీ ఈజీ స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి ఏ క్లాస్ కెన్ బి క్రియేటెడ్ విత్ ద ఫాలోయింగ్ సింటాక్స్ క్లాస్ కీవర్డ్ వాడాలి క్లాస్ నేమ్ ఫాలోడ్ బై బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ సెమీకోలన్ ఉంటుంది బ్రాకెట్ క్లోజ్ తర్వాత ఇక్కడ యాక్సెస్ స్పెసిఫై చేయాలంటే నిన్న చెప్పాక స్టార్టింగ్ ప్రోగ్రాంలో ప్రస్తుతానికి పబ్లిక్ వాడమని పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ 3 రాయొచ్చు లేదా ఏదో ఒకటి వాడచ్చు బై డిఫాల్ట్ ప్రైవేట్ ఒక స్పెసిఫై రాయాలి ప్రైవేట్ అంటే ఇక్కడ చెప్పే క్లాస్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రైవేటా పబ్లికా ప్రొటెక్టెడా ప్రైవేట్ మీన్స్ ఎవరైనా వాడుకోవచ్చు అంటే పబ్లిక్ ఓకే ఎవరైనా ఎక్కడ వాడుకుంటారు ఇన్హెరిటెన్స్ విల్ యూస్ ఇన్హెరిటెన్స్లో వెదర్ ద మెథడ్స్ ద వేరియబుల్స్ కెన్ బి యూజ్ బై సబ్ క్లాస్ ఆర్ నాట్ అనేది చెప్తుంది పబ్లిక్ మీన్స్ ఎస్ సబ్ క్లాస్ కెన్ యూజ్ దీస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ పర్టికులర్ క్లాస్ సూపర్ క్లాస్ ప్రైవేట్ మీన్స్ నో యాక్సెస్ ప్రైవేట్ అంటే ఇవ్వదు సో ప్రొటెక్టెడ్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది ఇక్కడ ఓకేనా సో పబ్లిక్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు డేటా మెంబర్స్ వేరియబుల్స్ టు బి యూజ్డ్ మెంబర్ ఫంక్షన్ మెథడ్స్ టు యాక్సెస్ డేటా మెంబర్స్ క్లాస్ నేమ్ ఏంట్స్ అయితే సెమీకోలన్ ఓకే సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి క్లియర్గా మొన్న ఇచ్చిన ప్రోగ్రామ్ సెకండ్ ప్రోగ్రామ్ ఇన్ ద బిఫోర్ సెషన్ క్లాస్ యాడ్ ఓకేనా క్లాస్ రాసాము యాడ్ క్లాస్ పేరు క్లాస్ నేమ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ దీంట్లో డేటా మెంబర్ ఏంటి num1 num2 ఇంటీజర్ వేరియబుల్స్ స్పెసిఫై రాయాలి పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ రాసా ఇక్కడ వాయిడ్ సమ్ ఒక మెథడ్ ఉంది ఫంక్షన్ మెంబర్ ఫంక్షన్ అంటాం దీన్ని సిలో ఫంక్షన్ లాగా రాస్తారు బాడీ ఉంటుంది సేమ్ ఫంక్షన్ బాడీ ఓకే ఈ సింటాక్స్ కూడా చెప్తా ఫంక్షన్ బాడీ ఎలా రాయాలని సో దీంట్లో బాడీలో ఏముంది అని పక్క పెడితే num1 + num2 వస్తే ఇది ఫంక్షన్ మెంబర్ ఫంక్షన్ అంటే క్లాస్ యొక్క మెంబర్ ఇది కూడా క్లాస్ యొక్క మెంబర్ వీటిని డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ మెథడ్స్ చూడండి పైన డయాగ్రామ్ కూడా ఇచ్చారు వాడు ఏంటి మెంబర్ ఫంక్షన్స్ సో ఇప్పుడు అక్కడ వాయిడ్ సమ్ అంటే మెంబర్ ఫంక్షన్ యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే పబ్లిక్ డేటా మెంబర్ అంటే ఇంట్ num1 num2 వాయిడ్ సమ్ అనేది కింద ఉంది కదా సో ఇది డయాగ్రామ్ ప్రకారంగా మెంబర్ ఫంక్షన్ పైన ఒక సింటాక్స్ ఉంది కదా బాక్స్ దట్ ఈస్ సో సింటాక్స్ ఇది ఎగ్జాంపుల్ ఓకే వన్ మోర్ ఇస్ దేర్ we'll see one more class ఇక్కడ క్లాస్ ఉంది క్లాస్ పేరు డెమో హియర్ నో డేటా మెంబర్ ఇక్కడ క్లాస్ పేరు డెమో ఇక్కడ ఎలాంటి వేరియబుల్ వాడలేదు ఓన్లీ మెథడ్ ఉంది సో ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ యూజ్ ఎ వేరియబుల్ ఉంటే వాడుకోవచ్చు నీకు ప్రోగ్రామ్లో కావాలంటే ఇక్కడ క్లాస్ డెమో పబ్లిక్ అగైన్ స్పెసిఫైర్ వాయిడ్ షో సిఅవుట్ హలో ఫ్రమ్ షో దానికి బాడీ ఇచ్చాము క్లాస్ అయిపోయిందంటే సెమీకోలన్ ఇట్లా ఎన్ని క్లాసులైనా రాయొచ్చు నాట్ ఓన్లీ వన్ క్లాస్ వీ కుడ్ రైట్ మెనీ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ లాగా మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఇక్కడ ఓకే రైట్ సో క్లాస్ కెన్ బి రిటన్ లైక్ దిస్
సో అక్కడ ఒక ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2, వితౌట్ వేరియబుల్ ఆల్సో we could use. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ చూద్దాం. నెక్స్ట్ తర్వాత మెథడ్స్. ఆబ్జెక్ట్స్ అంటే కింద ఉంటాయి ప్రోగ్రామ్లో, లాస్ట్కి మనం క్రియేట్ చేస్తాం మెయిన్లో, దట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్ వేరియబుల్. స్ట్రక్ట్ నేమ్ స్ట్రక్ట్ వేరియబుల్ లాగా నిన్న ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వన్స్ ఏ క్లాస్ బిన్ డిక్లేర్డ్ వి కుడ్ క్రియేట్ ద వేరియబుల్స్. ఎందుకు క్రియేట్ చేయాలి? ఇప్పుడు షో అనే మెథడ్ ఉంది కదా, దాన్ని యాక్సెస్ చేయాలంటే మనకు వేరియబుల్ కావాలి, ఆబ్జెక్ట్. ఓకే, సమ్ అనే వేరియబుల్, సమ్ అనే ఫంక్షన్ ఉంది ఇంకో క్లాస్లో, వన్ అదర్ ఎగ్జాంపుల్. సో టు కాల్ ద మెథడ్స్ సమ్ మెథడ్ ఆర్ షో మెథడ్ వి రిక్వైర్ ఆబ్జెక్ట్. ఓకే, సో వాట్ ఈస్ సింటాక్స్? ఇంట్ ఎక్స్ లాగానే వాడతాం ఇక్కడ. డేటా టైప్ వేరియబుల్ నేమ్ కదా నార్మల్గా. సో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్. సో యాడ్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఓబీజే ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, ఓబీజే ఐడెంటిఫైర్. క్లాస్ నేమ్ చెప్పాలి ఇక్కడ, ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్. మీ క్లాస్ పేరు డెమో కామా డెమో స్పేస్ డి. మీ క్లాస్ పేరు మై క్లాస్ ఎం. ఇంట్ ఎక్స్ లాగా, ఐ రిపీట్, ఇంట్ ఎక్స్ లా రాస్తారు. డేటా టైప్ ఇంట్, వేరియబుల్ నేమ్ ఎక్స్. సేమ్ ఇక్కడ కూడా క్లాస్ నేమ్ చెప్పాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలి. సో ఆబ్జెక్ట్ నేమ్ బిలాంగ్స్ టు క్లాస్ అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి, ద డేటా టైప్ యాడ్ ఈజ్ ద క్లాస్ నేమ్ రిఫర్ టు డేటా టైప్, వేరాజ్ ఓబీజే ఈజ్ అన్ ఆబ్జెక్ట్. యూ థింక్ ఆఫ్ లైక్ వేరియబుల్ డేటా టైప్ లాగా, ఇంట్ ఎక్స్ లాగా తీసుకుంటే ఇలా చెప్పచ్చు. ఓకే, ఎక్కడ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, రైట్, ఐల్ షో ప్రోగ్రామ్ అగైన్. సో మెయిన్లో చూడండి, డెమో ఓబీజీ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ డెమో క్లాస్, యాడ్ క్లాస్ కాదు, ఆ క్లాస్ పేరు ఏదంటే అది డెమో క్లాస్. డెమో అనే క్లాస్కి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఇది ఒక్క చూడండి, డెమో ఓబీజీ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. పైన ఎలా ఉంటుంది క్లాస్? సో లైక్ క్లాస్ లైక్ దిస్, క్లాస్ డెమో. దీంట్లో వాడిన మెథడ్ పైన చూపిస్తా. సో క్లాస్ డెమో వాడ్ షో అనే మెథడ్ ఉంది కదా, డెమోకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు కాల్ షో. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? స్ట్రక్ట్ వేరియబుల్ డాట్ మెథడ్ మెంబర్ లాగా కాలింగ్ మెథడ్ ఆఫ్ యాడ్ క్లాస్. బిఫోర్ దట్ వి షుడ్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే క్లాస్ యొక్క మెంబర్స్ వాడుకోవచ్చు. ఇక్కడ రూల్ అదే, ఇక వేరే ఆప్షన్ ఉండదు. మెథడ్ ద్వారా డేటా రాయాలి. టు రీడ్ అండ్ రైట్ డేటా ఫ్రమ్ యూజర్ ఆర్ కీబోర్డ్ ఫ్రమ్ ప్రోగ్రామ్ వి షుడ్ రైట్ కంపల్సరీ క్లాస్. ఇక్కడ క్లాస్ ప్రోగ్రామ్లో క్లాస్ కంపల్సరీ రాయాలి. వేరియబుల్స్ వాడకుండా పర్లేదు, కనీసం ఒక మెథడ్ రాయాలి. అదే రూల్ ఇక్కడ ఓపీలో, రైట్. సో విల్ కంటిన్యూ విత్ అవర్ నెక్స్ట్ టాపిక్స్. సో రెండు అయిపోయి, ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ డిఫైనింగ్ ఏ క్లాస్ ఎలా డిఫైన్ చేయాలో అయిపోయింది. ఓకేనా, తర్వాత యాక్సెస్ మెంబర్ ఫంక్షన్స్. వేరియబుల్స్ని ఎలా రీడ్ చేయాలి మరి ఇప్పుడు చూపించా కిందనండి నేను ఆల్రెడీ. డాట్, సో వీ షుడ్ యూజ్ హియర్ డాట్ ఆపరేటర్ లైక్ స్ట్రక్ట్ వేరియబుల్. ఇక్కడ బ్రాకెట్లో రాసాను నేను స్ట్రక్ట్ వేరియబుల్. మీకు అర్థమైన ప్రతిసారి స్ట్రక్ట్ గుర్తు చేస్తున్నా. స్ట్రక్చర్ ద డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇన్సైడ్ ద క్లాస్ కెన్ బి యాక్సెస్ బై మెయిన్ మెథడ్ ఆర్ ఎనీ అదర్ క్లాస్ విత్ హెల్ప్ ఆఫ్ డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ అంటే లైక్ S1 డాట్ రూల్ నెంబర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద నేమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఓబీజే అండ్ యువర్ వాంట్ యాక్సెస్ ద మెంబర్ ఫంక్షన్ సమ్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా క్లాస్ ఎగ్జాంపుల్లో. సో అది క్లాస్ పైన ఇచ్చిన ఫస్ట్ పేర్లో ఎగ్జాంపుల్ ఈ దీంట్లో ఈ నోట్స్లో. యాడ్ ఓబీజే డిక్లేరింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యాడ్ క్లాస్. ఎలా కాల్ చేయాలి డేటా మెంబర్ అంటే ఓబీజే డాట్ సమ్. మనం ఓబీజే డాట్ వేరియబుల్ కూడా కాల్ చేయొచ్చు. ఓబీజే డాట్ num1 = 10 అని ఇవ్వచ్చు. ఓబీజే డాట్ 2 = 20 యూ కెన్ అసైన్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. సో ఈ కాల్ చేస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఎందుకు కాల్ చేయాలి మెథడ్ అంటే ఓపీలో మెథడ్ని కాల్ చేయాలి ఆబ్జెక్ట్ని, అప్పుడే మనకు వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ నీడ్ 3 సింటాక్సెస్. లాస్ట్ సింటాక్స్ డిఫైనింగ్ మెంబర్ ఫంక్షన్స్. మరి క్లాస్లో మెంబర్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ ఆర్ సేమ్, డేటా మెంబర్స్ ఆర్ లైక్ నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్స్ ఇన్ సి లాంగ్వేజ్. స్టోరేజ్ క్లాస్ అని చెప్తాం. స్టోరేజ్ క్లాస్ డేటా టైప్ వేరియబుల్ నేమ్ డేటా మెంబర్స్కి. డిఫైన్ మెంబర్ ఫంక్షన్స్ క్లాస్లో మనం మెథడ్ రాస్తాం కదా, షో మెథడ్ అండ్ వన్ మోర్ మెథడ్ ఐ హ్యావ్ యాడెడ్. ఎంటీఆర్ మెథడ్, వన్ మోర్ మెథడ్ ఐ హ్యావ్ యాడెడ్.
ఒక దాంట్లో షో అనే మెథడ్ ఉంది, ఒక దాంట్లో సమ్ అనే మెథడ్ ఉంది. 2 ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది ఆన్సర్. మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ మీకు. ఓకే, మెయిన్ స్పేస్ స్టడీ డెమో చూడండి. షో అనే మెథడ్, ఈ మెథడ్ ఎలా రాయాలి, షో మెథడ్ హౌ టు డిక్లేర్. సో ఇట్ ఈస్ లైక్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఆ సింటాక్స్ చెప్పారు, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇచ్చి అదే సింటాక్స్ ఇక్కడ ఫాలో కావాలి. ఓకే, ఇది షో అనే మెథడ్ ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ డెమో క్లాస్ టైప్ 1. టైప్ 2 ఓకే, మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. షో డిక్లేర్ చేసి ఓకే, సో రిమైండ్ స్టెప్స్ ఆఫ్ సి ఫంక్షన్స్. సో ఇలా కూడా చేయొచ్చు. 2 types ఆర్ దేర్. డిక్లేరింగ్ మెంబర్ ఫంక్షన్స్, క్లాస్లో రాసే ఫంక్షన్ 2 రకాలు వచ్చు, ఇన్సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్. సో ఫస్ట్ చూపించిన ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ద క్లాస్. ఇక్కడ షో యొక్క బాడీ అక్కడే ఉంటుంది, పైన చూపించాను. ఇది సెకండ్ టైప్, డిక్లరేషన్ అండ్ బాడీ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే, సో దెర్ ఆర్ 2 ways టు డిఫైన్ ఏ క్లాస్. ఏంటి 2 ways? డిఫైనింగ్ ఏ మెంబర్ ఫంక్షన్ అరే క్లాస్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్. ఫస్ట్ మెథడ్ జావాలో యూజ్ చేస్తాను మనం డైరెక్ట్గా, ఇన్సైడ్ ద క్లాస్ మెథడ్ ఉంటుంది. సెకండ్ టైప్ ఉండదు జావాలో. సో జావా లాగా రాయాలంటే ఇన్సైడ్ ద క్లాస్ డెఫినేషన్. ఏంటి ఇన్సైడ్ ద క్లాస్ డెఫినేషన్? ద మెథడ్స్ వాట్ యూఆర్ యూజింగ్. ఓకే, ద మెథడ్స్ వాట్ వీఆర్ యూజింగ్ షుడ్ బి ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, సో ఇక్కడ చూపిస్తున్నా మళ్ళీ అది కాల్. ఇక్కడ చూడండి, యాడ్ అనే క్లాస్లో వీ హ్యావ్ 2 వేరియబుల్స్. సో లీవ్ ఆఫ్ వేరియబుల్స్, వి కాన్సన్ట్రేట్ ఆన్ వాయిడ్ సమ్ మెథడ్. వాయిడ్ సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ఎక్కడ రాసాం? అది క్లాస్ లోపల ఉంది, దాని బాడీ సి అవుట్ అని. దిస్ ఈజ్ కాల్డ్ డిఫైనింగ్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, అవుట్ సైడ్ ద క్లాస్ ఉంటుంది. క్లాస్ డెమోలో షోకి బాడీ లేదు, షో అనే బాడీ లేదు. ఓకే, షో బాడీ బయట వచ్చింది. సో ఎట్లా రాయాలి చెప్తాను. సింటాక్స్ ఉంటాయి, 2 రకాలు రాయొచ్చు. ఓకేనా, లాస్ట్ ఐఎమ్ రికాలింగ్ ఏ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్లాస్ అంటే క్లాస్లో రాసే ఫంక్షన్ 2 రకాలు రాయొచ్చు. ఇన్సైడ్ ద క్లాస్, డైరెక్ట్గా బాడీ క్లాస్లో రాయొచ్చు క్లాస్ డెఫినేషన్లోనే. సెకండ్ టైప్ వి కుడ్ డిక్లేర్ లైక్ డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సి. ఫస్ట్ స్టెప్ డిక్లేర్ చేసి కింద బాడీ రాయొచ్చు. సెకండ్ వే అవుట్ సైడ్ ద క్లాస్ అంటే బయట రాయడం. ఆ పదాల్లో ఉంది అవుట్ సైడ్ ద క్లాస్, ఇన్సైడ్ ద క్లాస్. ప్రోగ్రామ్లో కూడా ఇచ్చాం మెంబర్ ఫంక్షన్ డెఫినేషన్ అవుట్ సైడ్ ద క్లాస్. డిక్లరేషన్ ఇక్కడ 2 steps చేయాలి. డిక్లేర్ చేయాలి, అవుట్ సైడ్ ద క్లాస్ రాస్తే బాడీ ఇవ్వాలి. ఇన్సైడ్ ద క్లాస్ అంటే ఒకటే ఉంటుంది, డైరెక్ట్గా బాడీ రాయడం ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ ద క్లాస్, ఇన్సైడ్ ద క్లాస్ 2 ఆప్షన్స్. ఇన్సైడ్ ద క్లాస్ అంటే ఏంటి? member functions that are declared inside the class have to be defined within the class. The definitions are very much like the normal functions. C లో రాసే ఫంక్షన్ లా ఉంటుంది. They should have a function header and function body. ఓకేనా, ఇలా ఉంటుంది. సేమ్ ఈ సింటాక్స్ ఆల్రెడీ యూజర్ ఫంక్షన్స్లో మనకు వచ్చింది. సేమ్ సింటాక్స్ వి ఫాలోడ్ ఇన్ సి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. దాని సింటాక్స్ ఉంటుంది. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ బాడీ. ఓకే, ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ద క్లాస్. క్లాస్ డెమో పబ్లిక్ వాయిడ్ షో. ఇక్కడ మెథడ్ యొక్క బాడీ ఇన్సైడ్ ఉంది, ఒక స్టెప్ మాత్రమే ఉంటుంది, నో 2 steps. ఇక్కడ ప్రోటోటైప్ లేదా డిక్లరేషన్ అవసరం లేదు. లైక్ డెమో క్లాస్ ఇంక్లూడింగ్ షో మెథడ్ డైరెక్ట్లీ. సో డిఫైనింగ్ క్లాస్ ఇన్సైడ్ ద డిఫైనింగ్ మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్. Okay, member function can be declared inside a class prototype and can be defined separately. అంటే 2 steps చేయాలి ఇక్కడ అవుట్ సైడ్ క్లాస్ రాస్తే. మెంబర్ ఫంక్షన్ డిక్లేర్ చేయాలి, పైన క్లాస్లో పలానా మెథడ్ వాడుతున్నా అని చెప్పి కింద బాడీ ఇవ్వాలి. ఓకే,
See, same example is given like program class add void sum ని డిక్లేర్ చేసాం, డిక్లేరింగ్ మెంబర్ ఫంక్షన్. అవుట్ సైడ్ ద క్లాస్ రాస్తే 2 స్టెప్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ద మెథడ్ అవుట్ సైడ్ ద క్లాస్ యూ షుడ్ ఫాలో 2 steps, whereas inside the class only direct body will be placed. So here class add is having a method declaration void sum, declaring the member function. palana method vaడుతున్నా, like గివింగ్ ఏ లిస్ట్ బిఫోర్ ఈవెన్ ద ఈవెంట్, పార్టిసిపేటింగ్ ద ఈవెంట్. నేను సాంగ్ పాడతా ముందే చెప్పేసి నేను రాసుకున్నా, అనౌన్స్ చేస్తున్నా, తర్వాత అప్పుడు పాడతావు. సో సమ్ అని చెప్తున్నా. సో వాయిడ్ సమ్ బయట ఎలా రాయాలి, ఇక్కడ సింటాక్స్ క్లాస్ నేమ్ వస్తుంది, వాయిడ్ క్లాస్ నేమ్ కోలన్ సింబల్ మెథడ్ నేమ్. సో సేమ్ అక్కడలాగానే, కాకపోతే వాయిడ్ సమ్ మధ్యలో ఏమొచ్చింది, క్లాస్ నేమ్ రాయాలి, ఒక సింబల్ రాయాలి. ఓకే, వాట్ ఇస్ ద సింబల్ చూపిస్తా. వాట్ ఇస్ ద సింబల్ మీన్స్, one second. Here colon ఉంది కదా, డబుల్ కోలన్ is called scope resolution operator which shows a method belongs to a particular class. So scope resolution will tell the compiler that the right side method, okay, for example in our example show method belongs to particular class demo. Okay, ఓకేనా. స్కోప్ రెజల్యూషన్ విల్ టెల్ ద కంపెనీ. ఎగ్జాంపుల్ చూడండి అన్న, స్కోప్ రెజల్యూషన్ అంట కోలన్ డబుల్ కోలన్. ఓకే, వాయిడ్ యాడ్ అంటే క్లాస్ పేరు కదా, వాయిడ్ క్లాస్ నేమ్ స్కోప్ 2 సింబల్స్, ఓకే 2 కోలన్ సింబల్స్ స్పేస్ లేకుండా రాయాలి వాటిని. దాన్ని స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటాం, స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. సో ఇక్కడ అర్థం ఏంటంటే సమ్ అనే దానికి బాడీ ఇస్తున్నాము. సమ్ అనేది ఏ క్లాస్ది, యాడ్ అనే క్లాస్ యొక్క. బీకామ్ నుంచి ఒక సరస్వతి పాట పాడుతుంది, బిఎస్సి నుంచి ఒక సరస్వతి పాట పాడుతుంది. సరస్వతి ఏ క్లాస్ అమ్మాయి ఫస్ట్ వాడేది, ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ సరస్వతి. సో లైక్ సమ్ మెథడ్ ఆఫ్ యాడ్ క్లాస్. యూ మే హ్యావ్ సబ్ట్రాక్ట్ క్లాస్, దాంట్లో కూడా సమ్ అనే ఫంక్షన్ ఉండొచ్చు. ఓకేనా, ఒక పేరుతో క్లాస్లో డిఫరెంట్ క్లాస్లో అమ్మాయిలు ఉంటారు కదా ఒకే పేరుతో, అట్లా ఇక్కడ వన్ ఫంక్షన్ మే బి దేర్ విత్ ద సేమ్ నేమ్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. కాబట్టి ఇక్కడ యూ షుడ్ రైట్ క్లాస్ నేమ్ బిఫోర్ ఫంక్షన్ నేమ్ ఇఫ్ యూ ఆర్ డిఫైన్ ద మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. ఇది రెండో మెథడ్. ఓకేనా, సో ఇలా ఎందుకు ఇది చెప్పకపోతే ఏమవుతుంది అంటే 2 మెథడ్స్ సమ్ ప్రోగ్రామ్ మేబీ దేర్ లైక్ సెకండ్, కొంతమంది సెకండ్ ప్యాటర్న్ రాస్తారు, కొంతమంది ఫస్ట్ ప్యాటర్న్ రాస్తారు. ఓకే, సో లైక్ దిస్ యూ కుడ్ డిఫైన్. సో 4 అయిపోయాయి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇది. ఓకేనా, అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్ లాస్ట్. ఓకే, విల్ క్లోజ్ సెషన్. చూడండి ఒకసారి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాను ఇక్కడ, కనీసం ప్రోగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఓపీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇక్కడ నుంచి క్లాస్ ప్రోగ్రామ్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఇచ్చే ఫస్ట్ ప్రోగ్రామ్ సేమే ఎగ్జాంపుల్, కానీ అవుట్ సైడ్ ద క్లాస్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, ఏంటిది ప్రోగ్రామ్ మెంబర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద క్లాస్. సో స్టెప్స్ ఏంటి, ఫస్ట్ రిపీట్ ఓపీ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ షుడ్ రైట్ క్లాస్. సెకండ్ స్టెప్ క్లాస్ షుడ్ ఇంక్లూడ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ ఆర్ నాట్ కంపల్సరీ. ఫస్ట్ స్టెప్ డిఫైన్ ఏ క్లాస్ అండ్ ప్లేస్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్. షో మెథడ్ డెమో క్లాస్లో రాస్తున్నాం ఇప్పుడు. రైట్, సో ఐ హ్యావ్ ఫినిష్డ్ క్లాస్ డెమో షో. I have a method called show. షోలో ఏముంది, హల్లో ఫ్రమ్ షో అని ఉంది, హల్లో అని వస్తుంది ఎగ్జిక్యూట్ చేస్తే. టు కాల్ ద షో మెథడ్ థర్డ్ స్టెప్ ఒక okay, third step is to create object.
demo obj, class name, object name, syntax. Fourth step, calling the method. మీకు లాస్ట్ నోట్స్లో కూడా నేను స్టెప్స్ ఇచ్చా పైన, జస్ట్ అండర్స్టాండింగ్ 1 2 3. సో అట్లనే అర్థం చేసుకోండి. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ షో మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? హలో ఫ్రమ్ షో. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పటికే వీడియో లెంత్ బాగా అవుతుంది, చూపిస్తే. నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్, క్లాస్ మెంబర్ ఫంక్షన్ అవుట్ సైడ్ ద క్లాస్. సో సేమ్ ఉంటుంది, జస్ట్ తేడా ఏంటి? వాట్ ఇస్ డిఫరెన్స్? వాయిడ్ షో ఈజ్ నాట్ దేర్ ఇన్సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్. స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ వాడాలి. ఓకే, బిఫోర్ మెయిన్ ముందు చేయొచ్చు, మెయిన్ తర్వాత చేయొచ్చు. ఇప్పుడు సేమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో స్టాప్ విత్ recalling the steps. OP should write a class first using class name. Then you should define variables and functions. Variables are not compulsory. Second step, to place variables, write variables and functions inside the class. A member function can be placed inside or outside the class. Okay, that is your wish. But class రాయాలి first step, then second step define variables and functions. Third step, to create the object demo obj ఇక్కడ. Next fourth step, calling the objects. Okay, right. So 4 steps are there in every program. ఓకేనా? ఇది బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ వీడియో చూడండి. I tried as much as possible with the examples. ఓకేనా? ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ టాపిక్స్ అర్థం కావు. నెక్స్ట్ మనకి మల్టిపుల్ క్లాస్ ప్రోగ్రామ్ చూపిస్తా, ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ క్లాసెస్. దెన్ ఐ విల్ గో విత్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, virtualization. ఇక 3 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ ట్రై టు క్లోజ్ ఇన్ 1 వీడియో. నెక్స్ట్ సెషన్ మన సిలబస్ అయిపోతుంది. ఓకేనా?